హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం శ్రీకాకుళం కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దాని గురించి అయితే తెలుసుకుందాం. ఇది ఓన్లీ శ్రీకాకుళం లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఫ్రెండ్స్. మీకు తెలుగు అయితే చదవడం రాయడం వచ్చి ఉండాలి. మీరు శ్రీకాకుళం వాళ్ళు అయి ఉండాలి. అండ్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత 2 ఇయర్స్ పాటు అక్కడే జాబ్ చేస్తామని చెప్పేసి 2 lakhs విలువైన బాండ్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్కి అప్లై చేయడానికి మీకు కనీస అర్హత వచ్చేసి డిగ్రీ మరియు పీజీ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి జనవరి 8వ తారీఖు నుంచి 22 జనవరి వరకు అప్లికేషన్ అయితే లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 500 రూపీస్ అండ్ జనరల్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 700 రూపీస్ ఫ్రెండ్స్. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 19 అయితే ఉండడం జరిగింది. మీకు రిజర్వేషన్ వారీగా మీకు స్క్రీన్ మీద అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. పే స్కేల్ చూసుకున్నట్లయితే మీకు స్టార్టింగ్ ఈ పోస్టులు వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఫ్రెండ్స్. అండ్ స్టార్టింగ్ వచ్చేసి ఈ పోస్ట్కి అరౌండ్ 44,610 రూపీస్ అయితే మంత్లీ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంకా కిందకి వెళ్ళినట్లయితే డీటెయిల్స్ కోసం ఏజ్ రిలాక్సేషన్ ఫ్రెండ్స్, ఏజ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు అక్టోబర్ 31, 2024 నాటికి మినిమం ఏజ్ అయితే 20 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇది జనరల్ క్యాండిడేట్స్కి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ బీసీ వాళ్ళకి 3 ఇయర్స్. మళ్ళీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీలకి 15 ఇయర్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లో క్లియర్గా ఉన్నాయి. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే హండ్రెడ్ మార్క్స్కి 100 క్వశ్చన్స్తో ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 60 మినిట్స్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ అయితే ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, మీరు ఇదైతే గమనించాలి. ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి 0.25 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సెలెక్ట్ అయిన వాళ్ళైతే బాండ్ అయితే రాయాలని చెప్పేసి మీకు ఇందాకే చెప్పాను కదా. అండ్ ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు ఇక్కడ అయితే చూడండి క్లియర్గా అయితే అపాయింట్మెంట్ టైంలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళైతే 2 lakhs వర్త్ బాండ్ అయితే రాయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మనకి ఇది శ్రీకాకుళం డిస్టిక్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇలాగే గుంటూరు నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది అండ్ కృష్ణా డిస్టిక్ నుంచి కూడా ఇంకొక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ 2 వీడియోలు నేను అయితే ఆల్రెడీ అప్లోడ్ చేయడం అయితే జరిగింది. మీరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అయితే మరింత మందికి ఎవరైతే ఉపయోగకరంగా ఉంటుందో వాళ్ళకైతే ఈ వీడియో అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది.